వైజాగ్ నగరంలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పెద్ద సంఖ్యలో మందుబాబులు పట్టుబడ్డారు. పోలీసులు 52 మంది మందుబాబులను మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులోని హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో న్యాయమూర్తి వారికి ఆసక్తికరమైన శిక్ష విధించారు. విశాఖలోని ఆర్కే బీచ్లో చెత్తను ఏరివేయడమే మీకు విధిస్తున్న శిక్ష అని పేర్కొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు బీచ్లోని చెత్తను ఏరివేస్తుండాలని స్పష్టం చేశారు. దాంతో పోలీసులు ఆ మందుబాబులను తీసుకుని బీచ్కు వచ్చి వారితో చెత్త ఏరివేత కార్యక్రమం షురూ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇటు తీసుకెళ్ళి అక్కడి నుంచి డస్ట్ ఎక్కువ ఉన్న దగ్గర నుంచి మొదలెట్టి అందరూ ఉంటారు. ఎవడే అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ డ్రింక్ డ్రైవ్లో దొరికినటువంటి బాధితులందరూ డ్రింక్ డ్రైవ్లో దొరికినటువంటి ముద్దాయిలందరికీ సంబంధిత మెజిస్ట్రేట్స్ అంతా వాళ్ళకి సామాజిక సోషల్ సర్వీస్ అనేది రాయడం జరుగుతుంది గత కొద్ది రోజుల నుంచి. ఆ విధంగా సోషల్ సర్వీస్ చేసినప్పుడు వివిధ రోడ్డు కోడల నుంచి మద్యం తాగి వాహనం నడపడం ప్రమాదకరం అని చెప్పి వాళ్ళకి ప్రజలందరికీ అవేర్నెస్ చేయడం జరుగుతుంది. అయితే ఇది కొద్దిగా వినూత్నంగా ఈసారి ఏమంటే బీచ్ క్లీనింగ్ ఇన్ని గంటలు చేయాలి అని చెప్పి సర్వీస్ చేయాలి అని చెప్పి మెజిస్ట్రేట్ గారు ఆదేశించడం జరిగింది. వాళ్ళ ఆదేశానుసారం ఈ డ్రంక్ డ్రైవ్లో దొరికినటువంటి ఒక 52 మందిని ఈరోజు ఆర్కే బీచ్లో బీచ్ క్లీనింగ్ అనేది వాళ్ళకి నిర్దేశించినటువంటి గంటల వరకు వాళ్ళు చేయాల్సిందిగా ఆ శిక్షణ అమలు చేసే బాధ్యతగా మేము తీసుకొని ఈరోజు బీచ్ క్లీనింగ్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అది యాక్చువల్గా ఎవరైతే దొరికారో వాళ్ళతో పాటు మరికొంతమందికి ఈ తాగి నడపడం వల్ల వచ్చినటువంటి ప్రమాదాలు అనేది తెలియాలనే ఉద్దేశంతో ఈ సోషల్ సర్వీస్ అనేది చేయడం జరిగింది. ఇనీషియల్గా సోషల్ సర్వీస్ అనేది పెట్టాలి అనే ఆలోచన జరిగింది. సో అందులో భాగంగానే ఈరోజు కూడాను ఇక్కడ బీచ్ క్లీనింగ్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ గ్రావిటీ, వాళ్ళ ఏజ్ ఫ్యాక్టరు, వాళ్ళు